నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు ది తెనాలి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మంగమూరి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం వివేక సెంట్రల్ స్కూల్లో కన్నుల పండుగగా జరుగుతున్న వివేక కల్చరల్ ఫెస్ట్ రెండో రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఎంఎస్ఎంఈ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సుదర్శన్ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పట్టణ పరిసర ప్రాంతాల్లో శివాలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక మ్యారేజ్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు హరిశర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజ నిర్వహించారు. తొలుత ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దామోదర్ని పూజించారు. ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల గురించి అర్చకులు హరిశర్మ వివరించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతుమాధవరావు సభ్యులు పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు శుక్రవారం నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించినట్లు ఆలయ ఈవో రమణ కుమారి వివరించారు. అదేవిధంగా స్థానిక రామలింగేశ్వరరావుపేటలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. అలాగే తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీమతి బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారికి కార్తీక మాసం పౌర్ణమి మహాపర్వదినం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి రుద్రాభిషేకములు విశేషంగా అలంకారములు అర్చనాదులు జరుగుతూ ఉన్నాయి. యావత్తు భక్తులందరూ కూడా వచ్చేసి విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధముగా సాయంకాలం పౌర్ణమి పురస్కరించుకొని జ్వాలాతోరణం మహోత్సవం జరుగుతుంది. సర్వేషాం భక్తజనానాం అందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జ్వాలాతోరణం కింద స్వామివారి వెనకాల మీరు మేము మనము అందరము కూడా కలిసి నడిచి స్వామివారి అనుగ్రహాన్ని పొంది నవగ్రహ బాధలు దృష్టిదోషాలు నరఘోషాలు తొలగిపోయేలాగా వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ దేవస్థానం కమిటీ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవస్థానం మార్చిపేట నందు కార్తీక మాసం పురస్కరించుకుని గత 10 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే దేవాలయం తలుపులు తీస్తుంటారు, అభిషేకాలు మొదలుపెట్టి చేస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం దేవస్థానం తరపున. ఈ నెల 29వ తారీఖు మాసరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, అట్లాగే స్వామివారికి లక్ష్మీరార్చన కార్యక్రమం, సాయంత్రం 6:30 శాంతి కళ్యాణ మహోత్సవం, 7:30 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. స్థానిక కొత్తపేటలో ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ అధ్యక్షులుగా మంగమూరి హరిప్రసాద్, డైరెక్టర్లుగా దొప్పలపూడి శ్యామ్ జోన్, కొణిదెన నాగేంద్రరావులు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యుల చేత తెనాలి డివిజన్ లో కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బ్యాంకు నూతన చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, డైరెక్టర్లను పలువురు అభినందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన అర్బన్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గతంలో కన్నా ఖాతాదారులకు బ్యాంకు మరిన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తెనాలి డివిజనల్ సహకార అధికారి డిప్యూటీ రిజిస్టర్ కెవి రామారావు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి బ్యాంకుకి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న తాను బ్యాంకు అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. నూతన పాలకవర్గం మరిన్ని నూతన ఆలోచనలతో బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ కేవీవి అమర్నాథ్, నాయకులు రంగం భాగ్యరాజ్, పెండ్యాల వెంకట్రావు, జొన్నాదుల మహేష్, చుక్కపల్లి పెద్దబాబు, హెచ్సివి అధినేత కరణం వెంకటేశ్వరరావు, అక్కశెట్టి వెంకటేశ్వరరావు, మంగమూరి యుగంధర్, షేక్ జిలానీ ఖాన్, షేక్ ఫజల్ ఖాన్, సుంకర హరికృష్ణ, పాలడుగు సురేంద్ర, కౌన్సిలర్ దేశు యుగంధర్, పలువురు టీడీపీ జనసేన నాయకులు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. రాక్షస పాలన నుంచి మహాకూటమి గెలిచిన సందర్భంగా మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మరి నామినేటెడ్ పదవులు మరి బాబు గారు, కళ్యాణ్ గారు కూర్చొని మరి వాళ్ళు ఏ ఊరికి ఏమి ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా శ్రీ మాజీ మంత్రివర్యులు, రేపు కాబోయే ఎమ్మెల్సీ అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నాకు ఇది మరోసారి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నియమించడం అనేది చాలా నా గొప్ప విషయం. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి టింటిని తగలబెట్టినప్పుడు ఆయనగానే ఆ కార్యకర్తలు కానీ లేవకుండా కార్యకర్తలకి ప్రజలకి ఒక మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తి ఆలపాటి రాజా గారు. ఆహారం అందక బిచ్చగాళ్ళు ఉన్నారో, మధ్యవర్తులు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఆహారం అందియాలని చెప్పి అన్నా క్యాంటీన్ పేరు మీద ఆయన మరి అన్నా క్యాంటీన్లు తిరగడం, మరి అదే శైలిలో మరి సంవత్సరం పాటు ఎన్టీ రామారావు పుట్టినరోజుకి సంవత్సరం పాటు మరి ఎన్టీఆర్ కళా ఉత్సవాలు అనేది ఉత్సవాలు చేయటం, చదివించి ఉత్సవాలు జరిపాడు. అది మామూలు విషయం కాదు. సంవత్సరం పాటు నడిపాడంటే అది చాలా గొప్ప విషయం. అదే కాదు, ఎన్నో పోరాటాల మీద, ఇసుక మీద కానీ, మరి అమరావతి పాదయాత్ర మీద కానీ, మరి ఆ రోజు జగన్మోహన్ పెట్టే కేసుల మీద ఎదుర్కోవడంలో కానీ రాజా గారి నాయకత్వం ఎంతో వాళ్ళ నియోజకవర్గానికి ఉపయోగపడింది. ఆ ఉపయోగమే మొన్న ఎలక్షన్లో మరి 48,000 మెజార్టీ రావడం రాజా గారి నాయకత్వంలో చాలా గొప్ప విషయం. అలాంటి నాయకుడు మాకు నియోజకవర్గానికి దొరకడం చాలా గొప్ప విషయం. మరి ఆ నాయకుడు మనోహర్ గారి ఇద్దరు నాయకత్వంలో మరి ఆ తెనాలి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి భావిస్తూ కోరుకుంటూ జై హింద్. గత 4 సంవత్సరాల నుండి అర్బన్ బ్యాంక్కి ప్రభుత్వం తరఫున అఫీషియల్ పిఐసిగా ఇక్కడ తెనాలి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారిని నియమించడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి డిపాజిట్దారులకు కానీ, అదేవిధంగా లోన్లు పెట్టుకున్న వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంక్షన్ చేయడం జరిగింది. 22-23 సంవత్సరాల్లో కానీ 23-24 సంవత్సరాల్లో 28 లక్షల లాభాలు ఆర్జించడం జరిగింది. బ్యాంకు సహకార రంగానికి చాలా ముఖ్యమైన వారు నెహ్రూ గారు, మనం మొట్టమొదటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు కూడా అన్ని సహకార సంఘాల్లో భారతదేశ వ్యాప్తంగా 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా వీళ్ళు ఈరోజు 15వ తారీఖు ఈ వారోత్సవాల్లో భాగంగా ఛార్జీ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం. వీళ్ళు బ్యాంకుని బాగా అభివృద్ధి చేస్తారనని బ్యాంకులో చేసే ఎంప్లాయీస్కి కూడా మంచిగా వాళ్ళ జీతాలు అవి పెంచి మంచిగా చేస్తారని ఆశిస్తూ వారికి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంటర్ స్కూల్ నందు జరుగుతున్న వివేక కల్చరల్ ఫెస్ట్ లో భాగంగా శుక్రవారం వెలగ వెంకటప్పయ్య స్మారక గ్రంథాలయ వారోత్సవాల్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ ను తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన కల్చరల్ ఫెస్ట్ లో ఆయన పాల్గొని చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జీవితం అనే సినిమాలో ఎవరికి వారే హీరోలని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారనే విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు. క్రమశిక్షణతో, విలువలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో జీవితంలో రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు వివరించారు. కొల్లిపర ఏఆర్ఆర్జే కళాశాల కోశాధికారి శ్రీకళా నిలయం సెక్రటరీ బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలల దినోత్సవ వేడుకలను వివేక విద్యా సంస్థలు ఎంతో ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు విద్యార్థులు ఏకాగ్రతతో పయనించాలన్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో వివేక మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచార్యులు, షహనాజ్ బేగం, ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Dear students, sit down please.
ఉన్నటువంటి టాలెంట్ బయట పెట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం మధ్య మధ్యలో మన మంచి మాటలు కూడా వినాలి. పెద్దలు చెప్పే మంచి మాటలు, అనుభవంగా చెప్పే మంచి మాటలు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు బి alert and attentive. Please make them sit comfortably. I request all my teachers to make your students sit. They are small kids. Take care of them, please. Right. వీరనారాయణ గారికి, రామనాథ్ గారికి, స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదికమైన వివిధ క్యాంపస్ నుంచి వచ్చేటువంటి ప్రిన్సిపాల్స్, మరీ ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గోపాలకృష్ణ గారు, వారి గురించి ఇంతకు ముందే వారి మాటల్లోనే విన్నాను. వీరనారాయణ గారి కానీ అంత చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నాం అనేది మీరు ఒక్కసారి చిన్నపిల్లలు ఆలోచించలేకపోయినా ఒక స్టాండర్డ్ వచ్చిన 6th 7th నుంచి పైన ఉన్నటువంటి పిల్లలు ఆలోచించాలి. వారి మాట మనం వింటున్నామా? కనీసం 10 మాటలు చెప్తే 5 అన్నా మనం వింటున్నామా? వారు చెప్పినట్టు మనం చేస్తున్నామా అని చెప్పేసి మీరు గ్రహించాలి. సమయానికి కులమత భేదాలు లేవు. డబ్బున్నవాడు లేనివాడని లేదు, మంచివాడు చెడ్డవాడని లేదు. ఒక పెద్ద ఆఫీసర్ లేకపోతే పెద్ద పదవులు ఉన్నవారు లేనివారు అందరికీ ఒకటే. అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఆ సమయానికి విలువించి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మనం ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలందరికీ నా ఆశీస్సులు. విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినాను. నాకు మాట్లాడాలి అంటే పిల్లలతో, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలగలిపోతున్నారు ఇక్కడ. నేను ఈ ఇన్స్టిట్యూషన్ లోపల అడుగు పెట్టేటప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. ఈ రోజుల్లో అన్ని కాలేజీలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా ఇరుకు గదుల్లో ఉండి మనుషులు కూడా ఇరుకు హృదయంతో జీవిస్తున్న సొసైటీలో పిల్లలకి చిన్నప్పటి నుంచే చిన్న చిన్న గదుల్లో బంధించి పాఠాలు చెప్తున్నారు అని ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉండేది. ఈ లోపలికి ఎంటర్ కాగానే ఒక 5 ఎకరాల్లో ఉన్న సువిశాలమైన ప్రాంగణం, కాసేపు డైరెక్టర్ గారితో చర్చించినప్పుడు, మాట్లాడినప్పుడు, వారి ఆలోచనలు, ఆ వ్యూస్ విన్నప్పుడు కొంచెం మానవతా విలువలు నేర్పుతున్నారు పిల్లలకి అని అర్థమైంది. ఇంకో స్టెప్ ముందుకు వచ్చి లైబ్రరీ దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను గట్టిగా ఇక్కడ 12 నిమిషాలు స్పెండ్ చేశాను. నేనంతా జనం టైంని సంవత్సరాల్లో లెక్కిస్తారేమో, నేను నిమిషాల్లో, రోజుల్లో లెక్కిస్తూ ఉంటాను. ఎప్పుడు సమయం చాలా విలువైందని భావిస్తూ ఉంటాను. అందులో భాగంగా అక్కడ స్పెండ్ చేసినప్పుడు ఆ బుక్స్ అవి చూసినప్పుడు నాకు నా చిన్ననాటి బాల్యం గుర్తొచ్చింది. విలువలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి 2 నిమిషాలు మాట్లాడినా కానీ పిల్లలకి ఏదో మేము ఏదైతే ఆలస్యంగా నేర్చుకున్నాం జీవితంలో, మనం ఇక్కడున్న పైన ఏజ్ గ్రూప్ పీపుల్ అందరూ పెద్దవాళ్ళు ఆలస్యంగా నేర్చుకున్నది ఏదో పిల్లలకి త్వరగా నేర్పాలి, వాళ్ళు ఇంకా బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం ఒక 10 నిమిషాలు మీ దగ్గర ఉండాలనే కోరిక కలిగించింది. ఎనీహౌ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నేను చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే దృఢ సంకల్పం ఉండాలి, గట్టిగా ఏదైనా అనుకుంటే చేసే విధంగా ఉండాలి. అనుకుంటే అల్లరి చేయడం కాదు, అల్లరి కూడా అందంగానే ఉంటుంది. మీరు నడుస్తుంది చాలా బాగుంది. ఆ పేరుకున్న క్రేజ్, ఆ మాస్టర్తో ఉన్న అనుబంధం అది ఖచ్చితంగా తెలియజేసింది. ఎంఎస్ఎంఈల భాగస్వామ్యంతోనే భారతదేశ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుందని, వ్యాపారులు చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా ప్రతి వ్యాపారి ఎంఎస్ఎంఈలో సభ్యులు కావటం ద్వారా వారి సమస్యలు అధిగమించే కార్యాచరణకు ప్రభుత్వ పరంగా అవకాశం మెరుగుపడుతుందని పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సుదర్శన్ పేర్కొన్నారు. స్థానిక షరాబజార్లోని రీటైల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఎంఎస్ఎంఈలో సభ్యులు కావటం ద్వారా వ్యాపారులకు వనగూరే ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సుదర్శన్, జనరల్ మేనేజర్ జయలక్ష్మి ఎంఎస్ఎంఈ పూర్వాపరాలు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ వెరసి ఎంఎస్ఎంఈ అని ఇందులో సభ్యులుగా చేరటం ద్వారా వ్యాపార పరంగా ప్రభుత్వ పరమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు లేవనెత్తిన అంశాలకు అధికారులు వివరణ ఇచ్చారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి కోట మాలకొండరావు, మాడుపల్లి శ్రీనివాసరావు, రవికృష్ణ, సహాయ కార్యదర్శి కోట శివప్రసాద్, కె సాంబశివరావు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. మేము గుంటూరు ఎందుకు తీసుకున్నాం అంటే
క్యాపిటల్ సిటీకి గుంటూరు దగ్గరలో ఉంది కాబట్టి తెనాలిలో ఒకటి, మున్సిపాలిటీలో ఒకటి చేయాలి, రూరల్లో మండల్లో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేడుకొండూరు మీది సెలెక్ట్ చేయడం జరిగింది. మీ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మిగిలిన స్టేట్లో 26 జిల్లాల్లో వాటిని రెక్టిఫై చేసి సర్వే సక్రమంగా జరగాలనేది మా ఉద్దేశం. రేపు 25వ తేదీ నుంచి, నవంబర్ 25వ తేదీ నుంచి మొత్తం స్టేట్ అంతా సర్వే జరుగుతుంది. నేను ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఛార్జ్ తీసుకొని నేను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. మీ ఇండస్ట్రీస్ అంటే మాకు ఎంఎస్ఎంఈలు అంటే అది కూడా చెప్తాను. ఎంఎస్ఎంఈలు అంటే అర్థం ఏంటంటే ₹1 దగ్గర నుంచి 10 కోట్ల వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈలు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, సర్వీసింగ్ చేసేవారు, హోటల్స్, రెస్టారెంట్లు, బిజినెస్లు అన్నీ కూడా ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది. మాకు ఇప్పుడు స్టేట్లో ఏమవుతుంది, చాలామంది బిజినెస్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కానీ అందులో ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది తెలియడం లేదు. సో 180 మంది ఎంఎస్ఎంఈలు ఉన్నందువల్ల ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఏ విధమైన పాలసీలు పెట్టాలి, అందులో ఎంతమంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు, అబో పావర్టీ లైన్ ఉన్నారు. బిలో పావర్టీ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, అబో పావర్టీ ఉంటే ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ పాలసీలు తయారు చేసేదానికి ఇది ఒక బ్యాక్ బోన్. సర్వే అనేది ఒక బ్యాక్ బోన్, అంతే తప్ప జిల్లా నుంచి వచ్చి ప్రత్యేకంగా వచ్చి మనకు సమయం కేటాయించి మనకు ఇన్ని విషయాలు వారు చెప్పారు. దాన్ని గమనంలోకి పెట్టుకోవాలి. అంటే మీరు దీన్ని గమనంలో ఉంచుకోండి. అంటే మీరు ఒక్కరే కాదు, మీ ద్వారా ఈరోజు మాకు టౌన్ అంతా కూడా ఈ యొక్క విషయము స్ప్రెడ్ అవ్వాలి. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, నష్టమైతే ఏమి లేదు, లాభాలే ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలో వచ్చేటువంటి ప్రతి యూనిట్, ప్రతి లబ్ధిదారుడు దీంట్లోకి జాయిన్ కావాల్సి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో మీ ద్వారా ఇప్పుడు జిఎం గారిని కొన్ని విషయాలు ప్రస్తావించాలని కోరుతున్నాం. జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ గుంటూరు నుంచి వచ్చాను. ఇందాక మా ఈడీ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చాలా వివరంగా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్స్ వస్తాయి, ఎంఎస్ఎంఈ సర్వే ఇంపార్టెన్స్ ఏంటి, క్లస్టర్ గురించి కూడా అంతా చెప్పడం జరిగింది. అయితే నేను నా వైపు నుంచి కూడా రిక్వెస్ట్ ఏమంటే ఎంఎస్ఎంఈ సర్వేకి అందరూ సహకరించండి. దానివల్ల నష్టం ఏం లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఇంకా మీకు సపోర్ట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తప్పకుండా. ఇంకోటి క్లస్టర్ నుంచి మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రపోజల్ మూవ్ చేయాలంటే ఒకసారి మా ఆఫీస్కి ఒకసారి వచ్చి మీరు అప్రోచ్ అవ్వచ్చు. గుంటూరులోనే కలెక్టరేట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే ఐడియా ఉంటుంది అనుకుంటాను మీకు అందరికీ. లేదా నేను ఇక్కడ కొత్త, నాకు ఈ ఏరియా అంతా తెలియదు, కడప నుంచి వచ్చాను. సో మీరు వచ్చి అప్రోచ్ అవుతే ప్రపోజల్ కూడా మూవ్ చేస్తాం. అంటే గోల్డ్ క్లస్టర్ ఆల్రెడీ ఉంది అని చెప్పారు ఇక్కడ, ఎగ్జిస్టింగ్ క్లస్టర్. ఆ గోల్డ్ క్లస్టర్ కాకుండా ఇంకా సిల్వర్ క్లస్టర్ కానీ అది ఏదైనా ప్రపోజల్ మీకు మాట్లాడుకొని ఒక 10 మెంబర్స్ రెడీగా ఉంటే చాలు. ఫర్దర్ ప్రాసెస్లో మేము కోఆపరేట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అందరికీ ఎంఎస్ఎంఈ సర్వేకి సహకరించాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సభ్యులందరికీ ఆలోచన ఏంటంటే ఎంఎస్ఎంఈ అంటే వచ్చే లాభం మంచిదే, కాదంటలేదు. కానీ ఈ ఎంఎస్ఎంఈ గురించి మాకు హోల్సేల్ వాళ్ళు కిందటి సంవత్సరం నుంచి మాకు ఎంఎస్ఎంఈ అంటే మేము ఎంఎస్ఎంఈలో ఉన్నాము, మీరు రిటైల్గా మా దగ్గర కొన్న వస్త్రాలకి మాకు 45 రోజుల లోపల పేమెంట్ చెల్లించాలి అని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఎంఎస్ఎంఈ గురించి మీరు వివరం చెప్పింది సంతోషమే. కానీ ఈ బాధలు మీరు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే మాకు ఆదాయం కంటే మేము వ్యాపారస్తుల దగ్గర నుంచి పొందే ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అది వాటి గురించి కూడా మాకు వివరణ ఇస్తే మాకు సంతోషంగా మేము చేరడానికి పడతాయి. ఇప్పుడు నేను మీకు మెసేజ్ పెట్టాను. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె 11, 12 వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుర ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. పట్టణాభివృద్ధి సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వ్యర్థాలను కాలువలో రోడ్లపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు ఆమె సూచించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని పుర ప్రజలు పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కటారి రత్నకుమారి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్, నిర్మల, స్థానికులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 11వ వార్డు 12వ వార్డు
ఈ స్పెషల్ రైల్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ కాలువల మీద ఎక్కువ ఈ చెట్లు పెట్టారు. మెయిన్ మీ బండలు వేసి చెట్లు వేయటాన మా వర్కర్స్ కూడా తీయటానికి వీలు లేకుండా ఉండే విధంగా చేశారు. కాబట్టి శానిటేషన్ కొంచెం లోపంగానే ఉంది. అందుట్లో ఈ వర్కర్స్ సమస్య కూడా ఉంది. కాబట్టి అతి త్వరలోనే ఈ వర్కర్స్ సమస్య అనేది కొత్త వర్కర్స్ని పెట్టుకోవడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలు తీయటానికి మా వర్కర్స్కి కొంచెం వీలు పడే విధంగా ఏమని ఈ బండలు వేసుకున్నా కూడా తీసే విధంగా వేసుకుంటే బాగుండేది. అలా కాకుండా ఈ స్లాబ్ లాగా పరుస్తానా వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మీ సహకారంతో శానిటేషన్ ఇంకా మెరుగుపడే విధంగా చేస్తామని, అలానే ఈ శానిటేషన్ పరంగా మా అధికారులు కానీ సిబ్బంది కానీ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. అతి త్వరలోనే ఇంకా మెరుగుపడే విధంగా చేస్తాము. అలానే ఈ వార్డులో కొంచెం వీధి బల్బులకు సమస్య ఉందని చెప్పారు, అది కూడా చూపిస్తాం. అలానే వర్కర్స్ కూడా అతి త్వరలోనే ఈ వర్కర్స్ సమస్య అనేది కూడా పరిష్కరిస్తాం. దానివల్ల విషమ జ్వరాలు ఇలా వస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎలాంటి వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. ఇంకా మెరుగుపడే విధంగా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డులో స్కిల్ట్ తీపిచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు. తెనాల్లో ఉన్న ప్రతి వార్డులో మన చైర్మన్ గారు తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా 11వ వార్డులోకి వచ్చారు. చైర్మన్ గారు అయిన దగ్గర నుంచి చైర్మన్గా ఆమె ఎక్కువ శుభ్రత మీదే ధ్యాస పెట్టారు. ప్రతి వార్డు తిరుగుతున్నారు. వర్కర్లందరినీ దగ్గరుండి చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మా 11వ వార్డులోకి వచ్చారు. బాగానే చేస్తున్నారు. ప్రజలకు నమస్కారాలు. ఈరోజు 11, 12 వార్డులో పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా మన చైర్పర్సన్ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ లోపాలను సరిచేయించుకుంటూ వరుసనే పర్యటన చేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎంఎస్ఎంఈ సర్వీసెస్ వాళ్ళన్నిటికీ కూడా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చాలా అసౌకర్యంగా ఉండి దోమలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. అలాంటి వాటిని మా మున్సిపల్ వర్కర్స్ వచ్చినప్పుడు వాటిని తొలగింపు చేసేటప్పుడు మీరు అభ్యంతరం పెట్టకుండా వాటన్నింటినీ కూడా తొలగింపు చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి గాను మరియు దోమల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు నివారించడానికి గాను సహకరించవలసిందిగా మీ అందరూ కోరుతూ ఉన్నాం. ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకుని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలపై ధరల భారాలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం సిపిఎం చేస్తుందని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు సదుపాయాల పట్ల పాలకులు దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. పంట కాలువల పూడికలు తీయించాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కె రవికుమార్, పి జోనేష్, ఎం సాంబశివరావు, ఎన్ రాజలక్ష్మి, వై ఈశ్వరి, వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ రంగ నాయకులు జి శ్రీనివాసరావు, ఏ సోబు, కె వెంకట్, పి దాసు, ఎం ఆదాం, టి యేసుపాదం, కుమార్, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, జి రవీంద్ర, కె దుర్గాప్రసాద్, సంఘం డైరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ టి వెంకటేశ్వర్లు, డాల్ మిల్ ముఠా వర్కర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన కూడా కలవటం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభుత్వాల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. గతంలో ఉన్న భారాలు ఏవైతే ఉన్నాయో ఆ భారాలు పోతాయని, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి ప్రజలు ఆశించారు. కానీ ఈ 4 నెలల కాలంలో ఎటువంటి ఉపశమనాలు కలగకపోగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకులు రేట్లు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ప్రతి నెలకి పెరుగుతూనే ఉందో తప్ప నుంచి తగ్గే పరిస్థితి లేదు. ద్రవ్యోల్బణం కూడా ఏ నెల కణాలు పెరుగుతూ ఉంది. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ కూడా తీవ్రమైనటువంటి ఈ ఆహార బులెటిన్ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన వెలుబుచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఒకప్పుడు ధరలు పెరగటానికి కారణము బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. అంటే టోకు వ్యాపారస్తులు, గుత్త వ్యాపారస్తులు సరుకుని దాచి ప్రజలకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకుండా కృత్రిమంగా రేట్లు పెంచేవాళ్ళు. కానీ ఇవాళ ధరలు పెరగడానికి కారణం అది కాదు.
ప్రభుత్వమే అన్ని రకాల సరుకుల మీద ట్యాక్సులు పెంచుకుంటా పోతుంది. ఉదాహరణకి జిఎస్టీ ఓ ప్రయత్నం చేయండి. మీరు ఎన్నికలు ఏదైతే పోటీ హామీలు ఇచ్చారో అదే సందర్భంలో ఈ 6 పథకాలు, గ్యారంటీ పథకాలు ఏవైతే ఉండేవో వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం పడుతున్న ఇబ్బందులు, పంట కాలంలో ఇప్పటికీ కూడా నీరు సకాలానికి అందక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకుంది. వాటన్నిటిని మరమ్మతులు చేయండి. తూటాకాడ తీయండి, గుర్రపడెక్కని తీసేయండి. పెండింగ్లో ఉండేటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే ఏదైతే ఉందో, పెదవట్లో కూడా 5 లెవెల్ ఛానల్ ఏదైతే ఉందో, ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక పంపు సెట్ను కనుక బిగిస్తే 25,000 ఎకరాల భూమికి అదనంగా ఆయకట్టుకు నీరు వస్తుంది. గతంలో మనం విమర్శ చేసాం, ఆ ప్రభుత్వం చేయలేదని. మీరు వచ్చి కూడా 5 నెలలు అయింది. ₹1 కోటి దొరకవ చేయదలుచుకుంటే. గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. కోటి ఆశలతో ప్రజలు సమస్యల పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఆశలు అడియాశలుగా మిగిలే పరిస్థితి ఉంది. ఇవాళ జంపని చంద్రావూరు రైలు గేటు మూసివేసి 7 సంవత్సరాలు అయింది. దీని మీద ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల్ని అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమీకరించి మరి ఆందోళన చేశాం. మరి రైల్వే అధికారులని, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారు అందరిని కూడా వినతి పత్రాలు ఇచ్చినా కానీ 7 సంవత్సరాల నుంచి కూడా రైలు గేటు తెరవకపోవటం వల్ల దాదాపు 3 మండలాలకు సంబంధించి 6 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ తగలబడింది. పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అట్లాగే మన కేంద్ర మంత్రి గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర మంత్రి మనోహర్ గారిని కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం. పరిష్కారం చేస్తూ ఉన్నారు. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రిని కూడా మొన్న 3వ తారీఖున కలవటం జరిగింది. ఇంతవరకు ఆ పసుపు రైతులకి ఇన్సూరెన్స్ డబ్బులు కింటాకి 7,000 ఇస్తారని హామీ మరి ఒప్పందం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో. ఇది ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీ ఆదివారం సంఘీయుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు కోట పార్థసారథి, చింతపల్లి సాయి కిరణ్లు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 17వ తేదీ ఆదివారం కళ్యాణ మండపం నందు సంఘీయుల కార్తీక సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లోని బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ సమారాధనలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో పరిషత్ కోశాధికారి కె రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ కుమార్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీమోహన్, సభ్యులు జూపుడి ప్రవీణ్, కొండేపి శ్రీనివాసరావు, శేష్ మౌనిక, సరళ, మాచిరాజు రామకృష్ణమూర్తి, జొన్నలగడ్డ సూర్య భగవాన్ తదితరులు పాల్గొన్నారు. సోదరీమణులందరికీ ఒక విజ్ఞప్తి. ఎల్లుండి అనగా ఆదివారం 17/11/24 మధ్యాహ్నం 12ంటికి మేము బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహించబోతున్నాం. ఇది వార్షికంగా జరిగేటువంటి ఉత్సవం. ఈ కార్యక్రమానికి మేము అనేక మంది పెద్దల్ని ఆహ్వానించాము. వారు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా 9:30 గంటల కల్లా పాత రాజ్యం టాకీస్ అంటే ప్రస్తుతం స్థానిక నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపానికి అందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన. ఈ రెండింటిని మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమానికి 50 మంది బ్రాహ్మణులు విచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 17వ తారీఖు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన మరియు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకల్లా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 9:30 గంటలకల్లా పెద్దల ప్రసంగం మొదలవుతుంది. తదుపరి 10:30 గంటలకి శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారికి సన్మానం. తర్వాత ఉదయం 11 గంటలకి పేద ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఉపకార వేతనములు, తర్వాత 12 గంటలకల్లా సమారాధన మొదలవుతుంది. కావున
తెనాలి నియోజకవర్గంలోని బ్రాహ్మణ మిత్రులు సోదరులు అట్లానే తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ ఏరియాలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యదేవ వ్రతాన్ని ఆచరించారు. అర్చకులు వ్రత విశిష్టత వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవా భక్తుని ఉమా మహేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ, ఇక్కూరి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి, ఆలయ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క వ్రతాన్ని అందరికీ తెలియజేయవలసింది అని చెప్పని నారదుల వారిని ఉపదేశం చేశాడు శ్రీమన్నారాయణుడు. అయితే నారదుల వారు త్రిలోక సంచారం అవడం చేత బ్రహ్మాది లోకాలు, అగ్నిలోకాలు వీటన్నిటిని కూడా తిరుగుతూ ముందు దేవతలందరికీ తెలియజేస్తూ తర్వాత భూలోకాన్ని ప్రవేశిద్దాం అనుకునేటువంటి సమయం ఇంకా ఆలస్యం అవడం చేత శ్రీమన్నారాయణుడే ఒకనొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కాశీనగరంలో భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడి ఎదుటబడి జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి కాలనీ, చెంచుపేట. ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో 20 మంది దంపతులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అనంతరం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఉన్నది. గుడి ప్రాంగణంలో నిత్య కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని దైవకృపకు పాత్రలు అవుతున్నారు. మీరందరూ సహకరించవలసిందిగా మనవి. ఇటు దేవాలయ నిర్మాణ కమిటీ. జై శ్రీమన్నారాయణ. తమ ఇంటి ముందున్న పోరంబోకు ప్రదేశాన్ని మరొకరెవరో ఆక్రమించుకొని తమకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఈ అంశంపై పలుసార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధికి చెందిన అనసూయ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 4 కోళ్ల కూడలి ప్రాంతమైన తమ నివాసం ప్రహరీ పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా బడ్డీ కొట్టు పెట్టి తమను ఇబ్బంది గురి చేస్తున్నారని మున్సిపల్ కార్యాలయంలో ఈ సమస్య చెప్పినా 3 సంవత్సరాలుగా తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఆ ఇంటి యజమాని అనసూయ ఆరోపిస్తున్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధిలో 4 రోడ్ల కూడల్లో అనసూయ నివాసం వద్ద ఆ ప్రాంతంలో కొందరు బడ్డీ కొట్టు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అనసూయ అనే మహిళ ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మేము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి మా అత్తగారు వాళ్ళు మేము అంతా ఇక్కడే ఉంటున్నాం అయ్యా. అయితే ఈ మధ్యన మేము ఊరికి వెళ్ళినప్పుడు వచ్చి కొట్టు పెట్టారు ఇక్కడ. ఆ కొట్టు తీసేయమని ఎన్నిసార్లు చెప్పినా ఒకరికొకరికి 3 మార్చేశారు అమ్ముకోవటం. ఆ కొట్టు తీయండి అయ్యా, ఇక్కడ సిగరెట్ల వాసన ఇంట్లోకి వస్తుంది, ఎన్ని దోమలు ఈగలు, మనుషులు అందరూ 11 దాకా ఇక్కడ ఉంటున్నారు, జనము మీరు ఇక్కడ పెడతానికి వీల్లేదని అంటే అది రోడ్డు మా ఇష్టం అంటున్నారు. ఈ ట్రాఫిక్లో ఎంతమందికో యాక్సిడెంట్లు అయినాయి. ఈ 4 రోడ్లు కలిసిన ప్లేస్లో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అటు నుంచి కనపడతలేదు, అటు నుంచి వచ్చే వాళ్ళు ఇటు కనపడతలే. అట్ట ఎంతమందో పడిపోతున్నారు. కొట్టు దిమ్మంటే తీరు 11 గంటల దాకా జనము అందరూ 10 మంది 20 మంది అట్లా ఉంటాం. ఇట్లా చాలా మమ్మల్ని ఇసుకిచ్చేసారు. ఈయన సేల్ ట్యాక్స్ ఆఫీస్లో చేశారు అంకుల్ గారు. మేమిద్దరం కలిసి బండి వేసుకుని మున్సిపల్ కమిషనర్ గారికి ఇవన్నీ ఫోటోలు తీసి అప్పుడు కూడా జర్నలిస్టులకు చెప్పాం. వాళ్ళు వచ్చి ఫోటోలన్నీ తీసుకున్నారు. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తే వచ్చి చూస్తామన్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అసలు తీయట్లేదు, ఏమి సమాధానం చెప్పట్లా. తిరిగి 3 సంవత్సరాల నుంచి బాధపడి ఇంక మేము అట్లా ఏం చేస్తామని ఎవరు చెప్పుకుంటామని వదిలేసామయ్యా. ఎంతమంది చెప్పినా కానీ ఏ పని జరగట్లేదు. ఇది రామలింగేశ్వరపేట తోటావారి 2వ లైను పక్కనే ఇది ఆపోజిట్లో ఉన్న వంతెన. ఈ వంతెన కూడా పెద్దది చేయండి, కారు రావాలంటే కష్టంగా ఉంది, ఏది రావాలన్నా పడిపోతున్నారు కాళ్ళు అని చెప్పాం. అది లేదు. ఇక్కడ పైపు వేసారు, మంచినీళ్ళ పైపు. తుక్కంతా నిలిచిపోతుంది. ఆ మంచినీళ్ళ పైపు వలన ఈగలు దోమలు తుక్కు నిలిచిపోయి భయంకరంగా ఉంటుంది. అదంతా తుక్కంతా తీసి ఇంటి ముందేస్తే 2-3 రోజుల వరకు వాసన, ఆ వాసన భరించలేకపోతున్నాం. తీయమని చెబితే వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినప్పుడు తీస్తున్నారు, లేతలేదు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఎంతమంది చెప్పినా కానీ ఈ పని జరగట్లా. తిరిగి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఆఫీస్ చుట్టూ తిరిగి ఏం చేయలేక అట్టు ఉండిపోయామయ్యా. ఎంప్లాయీస్కి ఇన్ని బాధలు అయితే నార్మల్గా మామూలు వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడాలి. మేము పెద్ద వయసు సిగరెట్లు తాగుతున్నారు, పద్దాకా మేము ఇక్కడ కాపలా నుంచొని వెళ్ళండి అంటే ఇది రోడ్డు మా ఇష్టం అంటున్నారు. ఈ ట్రాఫిక్లో ఈ కొట్టు అందరికి కనిపిస్తుంది కదా. వాళ్ళు 2 నెలలు తెస్తా అన్నారు, 3 నెలలు తెస్తా అన్నారు. ఇప్పుడు కనీసం 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎవరికి చెప్పుకుంటామయ్యా? మేము ఇప్పుడైనా
మరి అధికారులు దయదలిసి వాళ్ళు వచ్చి చూసి మా సమస్యలన్నీ తీరుస్తారని మేము ఆశపడుతున్నాం. అందరికి చెప్పామయ్యి, ఎంతమంది వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లా. పైపు అడ్డం ఉందో నీళ్ళోళ్ళు వచ్చి చూడాలంటున్నారు. చెత్త తీస్తారు, వేయరు, తీసుకెళ్ళరు. 2-3 రోజులు వాసన, ఇంట్లోకి అన్నం తినలేము. ఈగలు, దోమలు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. వచ్చి చూస్తే, అధికారులు వచ్చి చూస్తే తెలిసిద్ది. అనసూయ. స్థానిక శివాజీ చౌక్ లో కాళీమాత దేవస్థానం వద్ద కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో కె మురళి, దామోదర్రావు, కమిటీ సభ్యులు ఎర్రం శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వర్లు, కందెపి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో కాళీమాత అమ్మవారి గుడి దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రతి నెల శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరిస్తున్నారు. ఆ దాతలు ఈనాడు సహకరించిన దాత మన కుమినేని మురళి గారు, వీరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం యొక్క పూర్వజనాన అందరూ కూడా పేదలకు అన్నదానం చేయాలి అనే ఆలోచనతో ఈనాడు దామోదరరావు గారు కానీ మురళి గారు కానీ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఎర్రం సీను గారు, ఆయన వీళ్ళతో కలిసి దానికి వ్యయలకి బాధలకి అన్నిటి తట్టుకొని ఆయన మాట్లాడి పెట్టి ఈ భోజనాలని ఏర్పాటు చేయడంలో బాగా సహకరించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దాతల వల్ల ఈ కార్తీక మాసంలో భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంది. దాతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణకి తెనాలి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని దిగునిగృతం చేసే విధంగా తెనాలి బోర్సోడ్లో సూపర్ స్టార్ కృష్ణ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ సెంటర్కు సూపర్ స్టార్ కృష్ణ సెంటర్ని పేరు పెట్టాలని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ 2వ వర్ధంతి కార్యక్రమంలో అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన సంస్మరణ సభ అభిమానులు రూతులూగించింది. కళ్ళకానాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సూపర్ స్టార్ కృష్ణ కల్చర్ వింగ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సుదీర్ఘ కాలం పాటు కృష్ణను అందంగా తీర్చిదిద్దిన మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావుకు ప్రదానం చేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి, ఒకనాటి నిర్మాత ననపనేని సుధాకర్, వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సభ్యులు వరప్రసాద్, ఎదర వెంకట పూర్ణచంద్, బుర్రా సాయి మాధవ్ తమ ప్రసంగాల్లో కృష్ణ జీవన శైలిని, సినీ రంగంలో ఆయన చేసిన సాహసాలను, నటనలో నవ్యతను విశ్లేషించారు. తెనాలి బోర్సోడ్లో కౌబాయ్గా గుర్రంపై స్వారీ చేస్తున్న కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి డైమండ్ సెంటర్ను సూపర్ స్టార్ కృష్ణ సెంటర్గా తీర్చిదిద్దాలని బుర్రా సాయి మాధవ్ ఆకాంక్షించారు. అనంతరం కృష్ణ రచించిన చిత్రాల్లోని పాటలతో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఎంతో గొప్ప సన్మానం చేసిన మా మిత్రులందరికీ, మా కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను కృష్ణ గారితో నాటకంలోనే మేకప్ వేశాను, చైర్మన్ నాటకంలో. అక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులకు మేకప్ వేశాను, కానీ జీవితకాలం అంతా కృష్ణ గారితో గడిపాను. మీరు చెప్పిందే మళ్ళీ నేను చెప్పాలనుకున్నదే మీరు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమం మన కృష్ణ గారిని అన్ని రకాల పాత్రలలో జీవం పోసి ఆ పాత్రలకి మేకప్ వేసి కృష్ణ గారిని మనకు ఎట్లా కావాలి అనుకుంటే ఆ రకంగా మంచి అందగాడిగా, కౌబాయ్ అంటే కౌబాయ్గా, జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ బాండ్గా, పల్లెటూరు రైతు అంటే రైతు గెటప్లో, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ గెటప్లో, అన్ని రకాల గెటప్లు నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దిన మన చేబ్రోలు మాధవరావు గారికి ఇవాళ ఈ సన్మానం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు ఇక్కడ మన పక్కన బురిపాలెం గ్రామంలో జన్మించి మద్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళి
ఎంత ఎదిగారో అంత ఒదిగున్నారు. ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ, ఆయన చేసిన సినీ ఫీల్డ్లో మొట్టమొదటి కలర్ పిక్చరు ఆయనదే, ఈస్ట్మన్ కలరు ఆయనే, స్కోప్ 70 mm కౌబాయ్ పిక్చరు తీసిన మనగాడు మన కృష్ణ గారు. మన అల్లూరి సీతారామరాజు సినిమా కోసం చింతపల్లి అడవులకు తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ జరిపి ఎన్టీఆర్ గారితోనే శభాష్ అనిపించుకున్న మన నందమూరి ఎన్టీ రామారావు గారి చేత శభాష్ అనిపించుకున్న మన కృష్ణ గారు. అటువంటి మహానటుడికి మనందరం అభిమానులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జీవితంలో ఆయన అందుకున్నటువంటి ఆఖరి అవార్డుకి కారణం నేను సాయిమాధవ బుర్రా గారు అవటం మా అదృష్టంగా మేము భావించాము ఆ రోజున. సినీ రంగంలో కన్నా ముందు ఆయన రాజకీయ రంగంలో గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వారు రాజకీయాల్లోకి వచ్చారు. వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు ఏలూరులో వారు పోటీ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లకి ఎంఎస్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. కృష్ణ గారు నన్ను ప్రత్యేకించి పిలిపించమన్నారు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు పాడులేవు, ఇట్లా ఎవరైనా చెప్తే తప్ప. సరే వెళ్ళి ఆ ఎలక్షన్లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే దాసనారాయణ గారు కృష్ణ గారు నేను అనేక కాంగ్రెస్ సభల్లో మాట్లాడాను. అలాగే ఎంఎస్ రెడ్డి గారు, నేను, కృష్ణ గారు అనేక సభల్లో, విజయనగరం గారు అనేక సభల్లో రాజకీయాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కృష్ణ గారు రాజకీయాలు మానేసిన తర్వాత, సినిమాలు కూడా మానేసిన తర్వాత ఆయన్ని కొద్దిసార్లు చూశాను. ఎందుకంటే మా డాక్టర్ ప్రతాప్ గౌతమ్ హోటల్ కట్టినప్పుడు రాజముంబైలో కృష్ణ గారిని పిలవాలి వెళ్దామని చెప్పన్నప్పుడు వెళ్ళడం జరిగింది. విజయరమణ గారు కృష్ణ గారు ఇద్దరిని పిలిచాం. చాలా ఏజ్ అయిపోయిందమ్మా, రాలేము, ఏమనుకోవద్దు, ఎక్కడికి రావటం లేదు, గురిపాలెం కూడా రావటం లేదు అని సున్నితంగా వారు తిరస్కరించడం జరిగింది. అప్పుడు కూడా చూడటం జరిగింది. తర్వాత విజయరమణ గారి మరణం తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్ళటము, పలకరించటము, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం చూశాను దగ్గరికి కృష్ణ గారి. కృష్ణ గారికి నేనంటే చాలా అభిమానం అండి. మా కన్నాలబ్బాయి నాకు కనిపిస్తే సార్ ఆయన పుట్టినరోజుకి బుకే తీసుకుని వెళ్తాం కదండి, బయట మహామోహులు అందరూ ఉంటారు, లెజెండ్స్ అందరూ ఉంటారు. నన్ను చూసి వాళ్ళందరూ నన్ను చూస్తారు. ఆయన లోపల టక్కగా నేను నిలిపి ఆయన కాళ్ళ నమస్కారం చేస్తాను. మా కన్నాలబ్బాయి తెలుసుగా హక్కును చేర్చుకుంటాడు ఆయన కృష్ణ గారు. కృష్ణ గారికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి. ఆ సత్యనారాయణ టాకీస్ సెంటర్ ఉంది చూసారా, 4 రోడ్లు సెంటర్, డైమండ్ టీ సెంటర్. ఆ డైమండ్ టీ సెంటర్ మధ్యలో ఒక స్తూపాన్ని పెట్టి, ఆ స్తూపం మీద కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాల గెటప్పులు ఆ స్తూపం మీద చెక్కించి, ఆ స్తూపం పైన గుర్రం మీద కూర్చొని, గుర్రం ముందు 2 కాళ్ళు పైకి ఎత్తి అలా నిలబడ్డటువంటి కౌబాయ్ గెటప్లో కృష్ణ గారి విగ్రహం చేయించి, ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టాలి. కృష్ణ గారి ఆ పేరు చిరస్థాయిగా తర్వాత జనరేషన్స్ అందరూ కూడా చిరకాలం చిరస్థాయిగా ఆ సూపర్ స్టార్ చౌక్లో, ఆ సూపర్ స్టార్ స్తూపం చూడగానే, ఆ కౌబాయ్ విగ్రహం చూడగానే ఎస్ ఈయన సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. దీనికోసం నేను ప్రయత్నిస్తాను. మా ప్రయత్నంలో మీరందరూ కూడా ఒక భాగమై మనం అనుకుంటున్నటువంటి ఈ సంకల్పం అక్కడ సాకారం అవడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దానికి సంబంధించిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. దానికి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ప్రభుత్వం కృష్ణ గారిని గౌరవించినట్టు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అన్నారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ శారదా బిల్డింగ్స్ నందు బుర్రిపాలెం, చక్రాయపాలెం, చదలవాడ ప్రాంతాలకు చెందిన 100 మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. టైలరింగ్, బట్టల అల్లిక పనులు, డ్రైవింగ్ తదితర అంశాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ డి శారదా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా వారు ఎంచుకున్న కోర్సుల పట్ల అవగాహన కల్పించి వారి ఆదాయ వనరులు పెంచడం కోసం శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదా సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనము లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా మనము వచ్చే ఒక నెలలో కానీ, ఒక 6 నెలల్లో కానీ,
ఒక సంవత్సరంలో కానీ ఇంకా ఒక పై మెట్టుకు ఎదగాలి అని మనందరికి కూడా ఆశయాలు, మనందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎప్పుడు కూడా మనం బలంగా నిజంగానే అవుతుంది, సాధించాలి అని చెప్పి అదే పట్టుదలతో ముందరికి వెళ్ళాలి. ఇది విశేషంగా మహిళలకి చాలా అవసరం. ఎందుకంటే మహిళలు బయటికి వెళ్ళరు కాబట్టి, సమాజంలో ఎక్కువ తిరగరు కాబట్టి ఎంతైనా కాస్త అమాయకంగా ఉంటారు. వారికి వాళ్ళు ఏం కావాలో తెలియదు. అండ్ తెలుసుకునే టైంకే వాళ్ళకి వాళ్ళ సొంతంగా డబ్బులు సంపాదించే కెపాసిటీ ఉండదు కాబట్టి తర్వాత చాలా లైఫ్లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. టైలరింగ్ మొదలుపెట్టారు, మీలాగా అసలు ఒక బ్లౌజ్ కుట్టేవాళ్ళు ఇంకోళ్ళు ఉండకూడదు, అలా మీరు కుట్టాలి. అప్పుడు ఏంటి, ఈ ఊర్లో మీరున్నా లేకపోయినా బ్లౌజ్ ఎవరన్నా కుట్టేస్తారు అని అనుకోవడానికి ఉండకూడదు. మీరుంటేనే ఆ బ్లౌజ్కి అందం వస్తుంది, మీరు ఉంటేనే ఆ డ్రెస్కి అందం వస్తుంది. చేసి ఏ పనిలో అన్నా క్రమశిక్షణతో నిబద్ధతతో నేను చాలా బాగా చేయాలి, పర్ఫెక్షన్ అవ్వాలి అని ఉండాలి. అప్పుడే మనకి ఆ పని పట్ల గౌరవం, వేరే వాళ్ళకి మన పట్ల గౌరవం వస్తుంది. మనందరికీ తెలుసు, మనం అంత చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ మన అమ్మలు కూడా నాన్న వాళ్ళు ఇన్ని డబ్బులు ఇంటికి తెస్తే ఎంత డబ్బుతో ఇల్లు నడిపించాలనేది వాళ్ళకి ముందే ఐడియా ఉంటుంది. అదే ఫైనాన్షియల్ లిటరసీ. కాకపోతే ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు పని చేస్తుంటే వచ్చే డబ్బుని కూడా ఎట్లా అలా చేయాలనేది తెలుసుకోవాలి. మనందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం అనేది కూడా మేడంకి నేను ఆల్రెడీ చెప్పాను. అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి మరి ఎంతో ఎదగాలి అని మనసులో మీకు చాలా ఆశలు ఉంటాయి, అవన్నీ ఇక్కడే ఆగిపోతాయి. మా బిడ్డల్ని మేము ఎలా చూసుకుని ఎలా వృద్ధిలోకి రావాలని అనుకుంటున్నామో ప్రతి బిడ్డ కూడా నా బిడ్డగా భావం చేసుకుని పరమాత్మ సాక్షిగా వారందరి జీవితాల్లో ఇవాళ కార్తీక పౌర్ణమి అండి, అందరు దీపాలు వెలిగించుకుంటారు. మన జీవితాల్లో దీపం వెలిగించుకోవటానికి మరి ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా మీకు ఉపయోగపడాలి. దానికి అంటే మీకు టైలరింగ్ నేర్పిద్దాము, దానికి ఒక టీచర్ గారికి నేను పే చేస్తున్నాను. ఇప్పుడు టీచర్స్ని మనం అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తారు. అలాగే కుకింగ్ అన్నారు, దానికి ఎలా చేయాలి, కొత్తవి కేక్స్ అని కానీ ఈ కొత్త పద్ధతుల్లో అందరికీ ఆరోగ్యవంతంగా ఎలాగ ఉండాలనేది మేము నేర్పిస్తాము. ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏంటి, అందుకని ఈ ఉపాధి కల్పన అనేది ఎలా చేసుకోవాలి ఏంటి, మరి ప్రభుత్వంలో ఏమేమి మనకు రాయితీలు ఉన్నాయి, అలాగే మీకు చేయూతను ఎలా ఇస్తారు అనేది కొంతవరకు నేను ఏదో చదువుతున్నాను కానీ దాని మీద నాకు పూర్తి సమగ్రమైన అవగాహన లేదమ్మా. అందుకని మరి మేడం గారు అని అంటే నాకు అసలు మరి ఐఏఎస్ గారు నాకు ఇప్పుడు అనిపించలే. ఫస్ట్ టైం చూసినా కానీ నాకు ఇంకో చిన్న కూతురు ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఫీలింగే నాకు వచ్చింది. పేదల అభివృద్ధి కోసం సమాజం కోసం ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తి స్వర్గీయ బొల్లిముత్త అంకమ్మరావు అని పలువురు సిపిఐ పార్టీ నాయకులు తెనాలిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బొల్లిముత్త అంకమ్మరావు సంస్మరణ కార్యక్రమంలో ఆయనకు ధన్యవాదాలర్పించారు. శుక్రవారం తెనాలిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రజా కమ్యూనిస్ట్ నాయకుడు కాకలముడి మాజీ సర్పంచ్ బొల్లిముత్త అంకమ్మరావు సంతాప సమావేశాన్ని నిర్వహించారు. అరసవ నాయకులు కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో జనసాహితీ నాయకులు చందు నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బొల్లిముత్త సాంబశివరావు తదితర సిపిఐ పార్టీ నాయకులు అంకమ్మరావు పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బొల్లిముత్త కృష్ణ, చెరుకుపల్లి సింగారావు, దేవరపల్లి నీలాంబరం, రవికుమార్, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ కాకర్లమూడి గ్రామంలో మరి 1950 దశకంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మరి అనేక గ్రామాలకి మరి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన కమ్రేడ్ బొల్లిముత్త అంకమ్మ గారు ఈ మధ్య మరణించారు. ఆయన సంతాప సభని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం తెనాలిలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు బొల్లిముత్త కృష్ణ గారు, చందు నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా బొల్లిముత్త సాంబశివరావు గారు, అనేక మంది పెద్దలు వచ్చారు. మరి కమ్యూనిస్ట్ పార్టీకి కృషి చేయడంలో తాలూకా మెంబర్గా, కార్యదర్శిగా, అదేవిధంగా జిల్లా కార్యవర్గంలో సభ్యులుగా అనేక గ్రామాలు కృషి చేసిన ఇటువంటి వాళ్ళని స్మరించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఈరోజు సమాజంలో కార్పొరేట్ శక్తుల దోపిడీ ఎక్కువైపోయింది. పేద ప్రజలకు అండగా ఉండే కమ్యూనిస్టు అనేక సైద్ధాంతిక విభేదాలతో చీలిపోయినా కమ్యూనిస్ట్ అనేది ఒక గొప్ప సిద్ధాంతం. అది పేదల పక్షంగా వహించి దోపిడీ వర్గాలకి మరి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు సమీకరించే గొప్ప పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీని మనం ఎప్పుడు స్మరించుకోవాలా. సందు దశరామయ్య గారు చనిపోయిన ఆయన, మన్నయ్య వీళ్ళంతా కలిసి ఒక మిలిటెంట్గా తెగబడేవాళ్ళు. అట్లాగే అమ్మాయి బొల్లిముత్త అమ్మాయి అని చెప్పి రాఘవయ్య పెద్ద ఆయన, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీకి కమిట్మెంట్ అయి పనిచేస్తున్న వ్యక్తులుగా ఉండేవాళ్ళు. ఈ గ్రూపు
నిస్వార్థంగా పనిచేసింది, ప్రలోభాలకు లోన్ కాలేదు. అట్లాగే వ్యక్తిగత ఆస్తిని సంపాదించుకోవడానికి లోన్ కాలేదు. శివరామకృష్ణ గారు ఎట్లాగైతే వ్యక్తిగత ఆస్తి కోసం పాకులాడలేదు, తనకున్న ఆదాయంతా కమ్యూనిస్ట్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా పంపిణీ చేశాడు, ఆ విధంగా వాళ్ళు వ్యక్తిగత ఆస్తి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీని ఉపయోగించుకుని సంపాదించుకునే ధోరణికి వాళ్ళు వెళ్ళలేదు. ఆ విధంగా ఆదర్శమైన జీవితాన్ని కూడా కలిపారు. గ్రామ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో చేరి జీవితాంతం కమ్యూనిస్టు పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా నాయకుడు వెల్లమంత అంకమ్మారావు. ఆయన లేని లోటు కమ్యూనిస్ట్ పార్టీకి తీరనిది. ఆయనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అలాగే ఆయన కళాకారుడు కూడా, పల్లెపడుసు నాటకం, కులవలేని పిల్ల, పేద రైతు లాంటి నాటకాల్లో కూడా నటించాడు నటుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాడు. వారిని స్మరించుకుంటూ ఆ బాటలో ఈ ప్రస్తుత నవీన కాలంలో ఉన్నటువంటి సమాజం, సమకాలీన సమాజం, యువతరం వాళ్ళు అనుసరించి, వారి త్యాగాలను అనుసరించి మనం కూడా ప్రేరణ పొంది ఆ విధంగా అడుగుజాడల్లో నడవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందించదగిన విషయం. అలాగే ఆయన స్ఫూర్తి మా అందరి మీద ప్రభావం చూపింది. బొలిమంత కృష్ణ గారు కానివ్వండి, బొలిమంత శివరామకృష్ణ గారు కానివ్వండి, బొలిమంత అంకమరావు గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది ఈ ప్రాంతంలో ప్రభావం వేశారు. మేము సాంస్కృతిక రంగంలో కానివ్వండి, ప్రజా ఉద్యమాల్లో కానివ్వండి, అలాగే కళారంగంలో కానివ్వండి, మేము ఒక ప్రేరణతో, వారి ప్రేరణతో మేము ఈ ఉద్యమంలోనూ ఈ రంగాల్లోనూ పనిచేస్తున్నాము. తెనాల్లోని విఎస్ఆర్ నివేర కళాశాల సమీపంలో గల గుంతల రోడ్డు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు వాహన చోదకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జేఎంజే కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం మరొక ముందే తెనాలి విజయవాడ రహదారిలో విఎస్ఎన్విఆర్ కళాశాల సమీపంలో చోటు చేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో ఒక విశ్రాంతి ఉద్యోగి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లో సివిల్ సప్లైస్ విభాగంలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ అనంతరం తెనాల్లోని యూనిహోమ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యార్లగడ్డ హనుమంతురావు శుక్రవారం సాయంత్రం తెనాలి విజయవాడ రహదారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న నేపథ్యంలో రహదారి గుంతలమయం కావడంతో వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఇంతలో వెనక నుంచి వస్తున్న లారీ హనుమంతురావు మీదుగా వెళ్లడంతో సంఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆ ప్రాంతంలో లేకుండా వెళ్లిపోవడం గమనార్హం. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కౌన్సిలర్ దేశ్ యుగంధర్ ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తిమృత సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తిమృత సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదతను చాటుకున్నారు. తెనాలి ప్రాంతానికే గర్వకారణమైన సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగస్వామి భక్తిమృత సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద దేశ్ యుగంధర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం దేశ్ యుగంధర్ మాట్లాడుతూ కృష్ణ చిత్రరంగంలో రాణించిన తీరు గురించి వివరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున శ్రీ శివలింగేశ్వర భక్త బృందం కుర్రా శ్రీనివాస గారి వారి యొక్క అన్నదాన శిబిరంలో ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులైనటువంటి షావులా గారు, అలాగే ఇన్నమూరి చిన్నా గారు వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనంగా నివాళులర్పించి ఈ రోజున వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిరుపేదైనటువంటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటేనే గొప్ప నటులు, అలాగే మన తెనాలి ప్రాంతవాసి, ఎన్నో దాన ధర్మాలు, అలాగే ఎంతోమంది అభిమానులు ఎవరైనా కూడా వారి ఇంటికి అందరినీ ఆప్యాయంగా పలకరించి భోజనం పెట్టి పంపించేటువంటి గొప్ప మనసున్నటువంటి, గొప్ప హృదయం ఉన్నటువంటి సినిమా స్టార్ కృష్ణ గారు. తెనాలి శివాజీ చౌక్లోని కాళికామాత అమ్మవారి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
కార్తీక మాసం ప్రాధాన్యత క్రమంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత ఆలయంలో 1000 కోటొత్తుల మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ కోటొత్తుల ఉత్సవాలు జరుపుతారు. ఈ యొక్క కార్యక్రమం వల్ల ప్రజలకు ఆ దేవుని యొక్క కృప కలుగుతుందని ఈ విధంగా ఒత్తులు వెలిగటం వల్ల ప్రజలందరూ కూడా నమ్ముతారు. వారి నమ్మకం మమ్ము కాకుండా మేము ఈ రకంగా ఒత్తులు వెలిగించి ఈ అమ్మవారి ఒత్తులు వెలిగించే అవకాశం కల్పిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాపట్ల జిల్లా మండల కేంద్రమైన చుండూరులో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆకలిగున్న వారికి అన్నం పెట్టయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా అనే నాదాన్ని భక్తులకు విధానంగా పాటించాలని ప్రబోధించిన భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలను శుక్రవారం బాపట్ల జిల్లా మండల కేంద్రమైన చుండూరు గ్రామంలో గల వెంకయ్య స్వామి ఆశ్రమం నందు ఆధ్యాత్మిక అన్నదాన సేవలతో విశేషంగా నిర్వహించారు. వెంకయ్య స్వామికి అభిషేక పూజలు, దుని పూజ, ఆరతి, నైవేద్యం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి భక్త బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 22 సంవత్సరాలుగా కార్తీక మాసంలో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. వి సత్యనారాయణ కార్యక్రమ ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. భక్తమాశయులందరికీ కూడాను ఈరోజు సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవం బాపట్ల జిల్లా చుండూరు అనే గ్రామంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. త్వరలో స్వామివారి మందిరం కూడా నిర్మిస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కూడా త్వరలో జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా పాత్రులు అవ్వండి. దానం చేయడం చాలా గొప్పది కాబట్టి దానగుణానికి అలవాటు పడి ఎంతో కొంత పైసైనా చాలంట, తృప్తిగా ఇస్తే చాలు, ఒక పైసైనా చాలంట, భగవంతుడు మెచ్చుతాడంట. కోపంతో 100 ఇచ్చినా అనవసరం లేదు, తృప్తితో ఒక పైసా ఇచ్చినా చాలంట, భగవంతుడు మెచ్చుతాడు. కాబట్టి వెంకయ్య స్వామి వారి ఆశ్రమాలు అనేక చోట్ల ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామలం అనేది సత్యము. ప్రతి వ్యక్తి కూడా స్వార్థం లేకుండా రహితమవుతూ మంచి మార్గానికి పయనిస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ మరొకసారి సద్గురు వెంకయ్య స్వామి అనుకుని కలగాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. బంధువులందరికీ ఈ రోజున చాలా పర్వదినం. చుండూరులో వేంచేసినటువంటి వెంకయ్య స్వామి ఆశ్రమంలో వేంచేసినటువంటి వెంకయ్య స్వామి వారికి ఇవాళ 22వ ఆరాధన మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పొద్దున్నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలతోటి తర్వాత 10 గంటల నుంచి అన్నదానం, వేలాది మంది భక్తులకి అన్నదాన ప్రసాద వితరణ జరుగుతున్నది. గత 22 సంవత్సరాలుగా ఈ చుండూరులో ఈ ఆశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నటువంటి శ్రీ కుర్రి శ్రీనివాసులు రెడ్డి గారికి, గ్రామ ప్రజలకు, భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు నూతనంగా కొత్తగా గుడి షిరిడి సాయిబాబాది, వెంకయ్య స్వామి వారి విగ్రహాలు కూడా త్వరలో వచ్చి ప్రతిష్ఠ జరగబోతున్నాయి. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడికి మనం ఎంత చేసినప్పుడు కూడా తక్కువే కాబట్టి అందరూ సహకరించి చక్కగా ఈ గుడి యొక్క ప్రతిష్ఠ మహోత్సవానికి అందరూ సహకరించి ఆర్థికంగా కానీ తర్వాత ధనరూపేణా కానీ లేకపోతే మాట చెప్పినా చాలు, మనం ఎవరికన్నా మనం ఇలా జరుగుతుందని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని అయినా కూడా భగవంతుడికి మనం సేవ చేసుకోవచ్చు. అందరికీ నా విన్నపం ఏంటంటే ఇటువంటి నిష్కామ కర్మతో చేసేటువంటి కార్యక్రమాలకు అందరూ చేయెత్తునివ్వాల్సిందిగా ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి బాబావారి ఆశీస్సులు అలాగే వెంకయ్య స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ప్రజలకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ స్వస్తి. వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వస్తువులతో పాటు దాతలు అందించే చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని బీసీ బాలుర వసతి గృహ విద్యార్థుల సౌకర్యార్థం ప్రవాస భారతీయులు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో నెల రోజులకు సరిపడా పౌష్టికాహారం వసతి గృహ వెల్ఫేర్ అధికారి జాలాది డేవిడ్ రాజుకు శుక్రవారం వసతి గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ 1986వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతి మండల కేంద్రంలో బీసీ వసతి గృహం ఉండాలనే ఉద్దేశంతో వసతి గృహం నిర్మించారని, ఈ క్రమంలో గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను స్మరించుకుని సేవా కార్యక్రమాలు
చేస్తున్నట్లు తెలిపారు. గత 18 ఏళ్లుగా వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేపెద్ది సర్వీజీ, గెల్లి సత్యనారాయణ, పరశురి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బీసీ హాస్టల్లో విద్యార్థులకి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రథమంగా కొత్తపల్లి సుబ్బారావు గారు అని తెలుగుదేశం నాయకుడు, వారి కుమారుడు రామకృష్ణ అని ఎన్ఆర్ఐ వారు ఇస్తుంటారు బిస్కెట్లు, శనగలు, అలసందులు. మరి మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మరి మీకు ఇంటి దగ్గరికి మరి ఉండరు కాబట్టి మీకు వచ్చినాక ఏ ఒకటి పెట్టాలన్న ఉద్దేశంలో గత 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ దాతలో ఇచ్చేది వాస్తవంగా ఇచ్చిన ఆయన మరి రామకృష్ణ గారు మరి శివాలయానికి కూడా మా గ్రామంలో పెద్ద ఎత్తున 18-19 లక్షల రూపాయలు ఇచ్చారు. అవి కాకుండా మరి నాయలకు సంబంధించిన గుడికి కూడా మైక్ సెట్టు అట్లా ఏదో ఆయన చేతైంది ఎప్పుడు ప్రజదానికి సహాయం చేస్తుంటారు. మన బీసీ హాస్టల్ కూడా ఏ కార్యక్రమం బిగిన్ చేయగానే మొదటి కార్యక్రమంగా వాళ్ళ బాబాయ్ భాస్కరరావు గారి చేతుల మీదుగా రామకృష్ణ గారు ఇస్తారు. ఆయన సుబ్బారావు గారు అని మా అందరికీ ఆప్తుడు. మొదటి నుంచి మేమందరం ఆయన ఎమ్మడి తిరిగేవాళ్ళం. ఆయన చనిపోయారు. పార్టీలో నేను చిన్నపిల్లడప్పటి నుంచి కూడా మరి ఆయనతోనే తిరుగుతూ ఉండేవాడు 40 సంవత్సరాల నుంచి. మరి వారి లేని లోటు మరి మేము చేసే సేవా కార్యక్రమాల్లో సహకారాలు అందించి అనేక మంది దాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇలా నువ్వు పెట్టు, మీ ఇద్దరు బాగా డబ్బులు నువ్వు సాధించారు. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఎంపీడీఓ శ్రీమన్నారాయణ తెలియజేశారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలకు జీపీడీపీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు 5 కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సహజ వనరుల కార్యాచరణ కమిటీ, మానవ వనరుల కార్యాచరణ కమిటీ, ఉపాధి కల్పన, స్వయం సహాయక కార్యాచరణ కమిటీ, ఆర్థిక ప్రణాళిక కమిటీ, ప్రజల మౌలిక సదుపాయాల కమిటీలు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎళ్లమాటి మోహన్ రావు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, మండల వైద్య అధికారి డాక్టర్ సురేష్, ఈఓపీఆర్డీ శేఖర్, రిసోర్స్ పర్సన్స్ సాదిక్, ఆంజనేయ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దీంట్లో ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ని సుమారుగా 29 డిపార్ట్మెంట్స్ ని కేంద్రీకృతం చేసి ఈ గ్రామ పరిపాలన సాధిస్తూ ఉంటాం. మనకు తెలిసి తెలియకో జరుగుతూనే ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఈ పరిపాలనలో సాగించడానికి ప్రజలకి ఒక సుస్థిరతమైనటువంటి అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏ విధమైనటువంటి ప్లాన్ చేయాలి, ఇది ఈ సంవత్సరానికి కాదు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి మనం చేపట్టబడే కార్యక్రమం ఇది. అందుకే ముందుగా మనం ఏ విధంగా దీన్ని యాక్ట్ అవ్వాలి అనే దానికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధి విధానాలు. ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక యూనిఫామ్ గా గ్రామ స్థాయిలో ఒక యూనిఫామ్ గా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎప్పటికీ 2030 నాటికి గ్రామ స్థాయి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు ఒక సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి అంటే ఆ దిశానిర్దేశం మేమే చేస్తామని కేంద్ర ప్రభుత్వం ద్వారా దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ అని, ఆయన మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజా నగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద నిర్వహించారు. తొలుత కృష్ణ చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ సుభాని మాట్లాడుతూ తెలుగు సినీ చిత్రరంగంలో కృష్ణ ధైర్య సాహసాలకు ప్రతీకని, పరిశ్రమకు మొట్టమొదటి సినిమా స్కోప్, కలర్, 70mm స్టీరియో సిస్టమ్ తదితర నూతన టెక్నాలజీలు ఎన్నో పరిచయం చేశారన్నారు. తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జాన్ సైదా, షేక్ సలీం, ఖాదర్ బేగ్, షేక్ ఖద్దూస్, షేక్ సమీవుల్లా, షేక్ సాదిక్, షేక్ బాజీ, పొట్టస్వామి, శ్యామ్ ప్రసాద్, కాకా వెంకటేశ్వర్లు, బిలుసుపాటి యల్లేశ్వరరావు, మునిపల్లి కుమార్, ధూపం కోటేశ్వరరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం. సినీ చిత్రరంగంలో కృష్ణ గారు ధైర్య సాహసాలకు ప్రతీక. పరిశ్రమకు మొట్టమొదటి సినిమా స్కోప్, కలర్, 70mm స్టీరియోఫోనిక్ తదితర నూతన టెక్నాలజీని పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ
పేరు ప్రఖ్యాతలను దశ దిశల గుర్తింపు పెంపొందించే విధంగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేమందరం ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. స్వర్గీయ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 2వ వర్ధంతి పురస్కరించుకుని ఆర్కే సెంటర్ సూపర్ కృష్ణ సీనియర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వర్గీయ కృష్ణ చిత్రపటానికి అభిమానులు, సేవా సమితి సభ్యులు పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ అభిమాని కాళిదాసు సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈస్ట్మన్ కలర్ స్కోప్ చిత్రాలను తీసుకొచ్చిన తొలి నటుడు కృష్ణ అన్నారు. ఇండియన్ కౌబాయ్ గా ప్రఖ్యాతిగాంచిన సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, సాయి, చంద్రశేఖర్, కొత్త శేషుబాబు, ఆంజనేయులు, తిరుపతయ్య, జాకీర్, బాలాజీ, గణేష్, పలువురు సేవా సమితి సభ్యులు, కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఒక సువర్ణ అధ్యాయం అంటే సూపర్ స్టార్ నరశేఖర్ కృష్ణ గారే. భారతదేశ చరిత్రలోనే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎటువంటి ప్రపంచం లేకుండా అభిమానులు ఉన్నారంటే ఏకైక నటుడు భారతదేశంలో సూపర్ స్టార్ కృష్ణ గారే. అన్ని కులాలు సంబంధించి అభిమానులు ఉన్నారా అంటే ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు చలనచిత్ర చరిత్రకి ఒక సినిమా స్కోప్ కానీ 70mm ఈస్ట్మన్ కలర్ తెచ్చిన ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. సినిమా ప్రపంచానికే కాక రాజకీయంలో కూడా 1989లో ఏలూరు పార్లమెంటుగా ఎంపీ శాసనసభ్యుడిగా పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గారు ఈరోజు మా మధ్యలో లేకపోయినా కానీ అభిమానులకి ఒక ప్లాటినం హీరోగా మహేష్ బాబును మాకు అందించడం మాకు ఎంతో ఆనందదాయకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ది తెనాలి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మంగమూరి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం. వివేక సెంట్రల్ స్కూల్లో కన్నుల పండుగ జరుగుతున్న వివేక కల్చరల్ ఫెస్ట్ 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఎంఎస్ఎంఈ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సుదర్శన్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.